వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఆంజనేయులు గారు, సో ఏంటి నిన్న బీజేపీ చీఫ్ మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొన్నటి వరకు తెలంగాణలో జనసేనతో పొత్తుకు వెళ్తారేమో, టీడీపీతో పొత్తు కలిసి ఇక్కడ కూడా ఉంటారేమో అని అనుకున్నారు. బట్ రామచంద్రరావు చెప్పిన తర్వాత సింగిల్ గానే వెళ్తుందని చెప్పేసి క్లారిటీ వచ్చింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు సంబంధించి ఆ నేతలతో పొత్తు మాత్రం పెట్టుకుంటాం, వాళ్ళకి సంబంధించి డోర్స్ ఓపెన్ చేస్తాం, కానీ మీరు మాత్రము ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోరని క్లారిటీ ఇస్తున్నారు. ఏంటి అసలు ఈ రెండు స్ట్రాటజీస్ ఏంటి, ఏ రకంగా వెళ్ళబోతున్నారు? ముందుగా జీతులు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. మన్నించాలి, కొద్దిగా ఆలస్యమైంది. అయితే ఏదైతే రామచంద్రరావు గారు నిన్న మాట్లాడిందని చెప్పేసి అందరం, నిన్న కాదు గతంలో కూడా చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో కూడా రామచంద్రరావు గారు క్లుప్తంగా వివరించి చెప్పారు. మేము ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోము, మేము ఇండివిజువల్ గానే వెళ్తాము, మేము ఒంటరి పోరాటమే చేస్తాము అని చెప్పేసి రామచంద్రరావు గారు క్లుప్తంగా ఇప్పటికి 3వ సారి 4వ సారి చెప్పారు. కొంతమంది అవగాహన లేనటువంటి కొన్ని వ్యక్తులు మాత్రమే వారితో పొత్తుంటది, వీరితో పొత్తుంటది అని చెప్పి చాలా సందర్భాల్లో భయభ్రాంతులకు, కొంతమంది వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి నిన్న ఢిల్లీ కేంద్రంగానే పూర్తిగా వివరించి తెలియజేయడం జరిగింది. అయితే రెండో విషయానికి వచ్చినట్లయితే, ఏదైతే కొంతమంది కొత్త వారు కూడా పార్టీలో చేరాలని చాలా మంది ఇప్పటి వరకు పార్టీని పెద్దల్ని కలుస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఒక విధానం ఏంటంటే, నువ్వు ముందు చేరాలి, చేరిన తర్వాత నీ యొక్క పని ప్రవర్తన చూసిన తర్వాతనే టికెట్లు ఇస్తారు. ముందు పార్టీ లెక్క అక్కడ ఎవరున్నారు, తను ఏం పని చేస్తాడు, ఏం పని చేయడు అనేటువంటి అవగాహన లేకుండా కేవలం టికెట్లు ఇచ్చేస్తాం, అమ్ముకునేటువంటి సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఉండదు. కాబట్టి కొద్దిగా చేరడంలో వెనుక ముందు అవుతుందో కావచ్చు, కానీ ఇలా భారతీయ జనతా పార్టీ పెద్దలతోని చాలా మంది సీనియర్లు, చాలా మంది మిగతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. ఏ నిమిషమైనా ఎలాంటి విధమైనటువంటిదైనా జరగచ్చు ఇలా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మంత్రులు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల మీద నిందలేయించుకొని పెద్ద ఆర్టికల్ రాయించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఇలా స్కాలర్షిప్లు రాక చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పుస్తల తాడు కుదబెట్టి తల్లులు ఇవాళ స్కాలర్షిప్లు కట్టేటువంటి పరిస్థితి, ఫీజులు కట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు అగోగమ్యంగా ఉంది. ఇలా విద్యార్థులనే ఒక చీటర్స్ లా, ఒక బిర్యానీ తినేటోళ్ళలాగా వర్ణిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని విద్యార్థులందరూ కూడా చీదరించుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రాష్ట్రంలో రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి భూస్థాపితం కాబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రైతుల విషయం చూసుకున్నా, ఇలా కార్మికుల విషయం చూసుకున్నా, ఇలా విద్యార్థుల విషయం తీసుకున్నా, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనం తెచ్చుకోవడం జరిగింది. ఇలా నీళ్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి ఇలా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, దానిలో ఉన్నటువంటి నీటిని ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఎట్లా చేయొచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఎలినో పరిస్థితి ఉన్నది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది. భారతదేశంలోకి వచ్చేవరకు ఏదైతే 12-13 రాష్ట్రాల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు కరువు పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. కానీ ఆ నీళ్లను ఏ విధంగా కాపాడుకుందాం అనేటువంటి కనీస సమీక్ష సమావేశాలు, కనీస అవగాహన లేనటువంటి పరిస్థితి. రెండో విషయం, నిధుల విషయానికి అయితే ఇవాళ నిధులు లేక ఈ రాష్ట్రము స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను ఎక్కడికన్నా పోతే వీడు చెప్పులెత్తుకపోయేటోడు వచ్చిండ్రా, ఏ బ్యాంకులు కూడా దగ్గర రానిస్తలేవు అని చెప్పేసి బయట వ్యక్తులు, బయట నాయకులు ఎవరో చెప్పింది కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా నియామకాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితి, జాబ్ క్యాలెండర్ లేదు. ఇంకో రెండో విషయానికి వచ్చినట్లయితే, ఏదైతే విద్యార్థి నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడితే వారిని ఒక చీటర్స్ లా, ఒక ఎందుకు పనికిరాని చదువుకునే వ్యక్తుల్లాగా ఇలా ఒక మీడియా వ్యవస్థ ముందు కావచ్చు, లేకపోతే పబ్లిక్ మీటింగుల్లో ఇలా ఉద్దేశించి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమంత్రి గారి యొక్క సహనం కోల్పోయినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది.
ఇలా విద్యార్థులకు రావాల్సినటువంటి 1500 విద్యార్థుల గురించి ఏం మాట్లాడుతున్నారు ఆంజనేయులు గారు? ఆ విద్యార్థుల గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? దేశం మొత్తం చూసేటట్టు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ప్రొటెస్ట్ గురించి బాధితులు విద్యార్థుల గురించి 30 రోజుల తర్వాత రిజిగ్నేషన్ ఇస్తాడు ఆ మహానుభావుడు. చెవులకి ఎక్కడి వరకు పట్టదు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. చూస్తూ కూర్చోవాలి. విద్యార్థుల గురించి మీరు మాట్లాడక చందా చోరీ చేస్తారు. దేవుడి నవ్వు వస్తుంది చెప్పేటువంటి మాటలకి మాట్లాడేది చందా చోరీ చేస్తున్నారండి. మీరు చందా చోరీ చేస్తున్నారు. రాముడు దేవుడి డబ్బులు కూడా మీరు దోచుకుంటున్నారండి. విద్రోహ శక్తులతో చేతులు కలిపి ఇలా దేశాన్ని నాశనం జరగదు. ఇలా విద్రోహ శక్తులు దేశ ద్రోహం మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఆంజనేయులు గారు, కమ్ టు ద పాయింట్ అండి. ఇలా జంతర్ మంతర్ విషయంలో మాట్లాడుతాను. జంతర్ మంతర్ లో ఏం జరిగింది అనేటువంటిది ప్రతిదీ క్షుణ్ణంగా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంది. ఈ రోజు కూడా నిన్నటి వరకు కూడా సిబిఐ ఏం చేసింది అనేటువంటి పూర్తి వివరణ ఇచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నీటి విషయంలో సిబిఐ విచారణ చేస్తున్నారా? సిబిఐ విచారణ ఏం తెలుసుకుంటున్నారు మీరు? సిబిఐ విచారణ 14 మందిని అరెస్ట్ చేయలేదా? 37 ఢిల్లీ పోలీసులు ఇక్కడ అప్డేట్ కాకపోతే అప్డేట్ కండి, తెలుస్తా సిబిఐ విచారణ జరుగుతుందా జరుగుతలేదా ఏమైతుందని చెప్పి. ఎంతమంది అరెస్ట్ చేసి ఎంతమంది సిబిఐ అంటే ఏబీవీపీ చేసినట్టే కదా. 2700 విచారణ అంటే అది ఏబీవీపీ చేసిన విచారణే. సిబిఐ విచారణ అంటే అది ఏబీవీపీ విచారణ ఉంటది. మీకు ఇప్పుడు పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. అది మనం చూసేటువంటి దృష్టి కోణంలో కనిపిస్తుంది. బెయిల్ కూడా వచ్చింది మిత్రమా. అరెస్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి బెయిల్ కూడా వచ్చింది. ప్రమోద్ దాస్ 2024లో కన్విక్ట్ అయినటువంటి వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది. బీజేపీ కార్యకర్తగా ఉన్నటువంటి నీట్ పేపర్ ప్రధాన పర్ఫెక్ట్ ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ వచ్చింది. మీరు ఏం చెప్తున్నారంటే మీ మీద నమ్మకం ఆంజనేయులు గారు, సరే ఇవన్నీ విషయాలు కర్ణాటకలో పేపర్ లీకేజ్ అయింది, దాంట్లో కనీస విచారణ ఉండదు. ఇలా తమిళనాడులో జరిగింది, కనీస విచారణ ఉండదు. మీరు ఇలా మాట్లాడే నైతిక బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆంజనేయులు గారు, సరే వాళ్ళ విషయాలు ఒక నిమిషం, వాటి గురించి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్తారు తర్వాత. కానీ అంతకంటే ముందు బీజేపీ ఏమైనా నిజంగానే బ్యాక్ స్టెప్ వేస్తుందా? ఎందుకంటే మొన్నటి వరకు ఇందాక విజయ్ గారు కూడా స్టార్టింగ్ లో మెన్షన్ చేశారు, ఇన్ని రోజులు సిద్ధాంతాలని చెప్పేసి ఉన్న బీజేపీ ఇప్పుడు సడన్ గా సిద్ధాంతాలని పక్కన పెట్టేసింది. అండ్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ ఇచ్చేది. కానీ ఇప్పుడు పార్టీల నుంచి ఇతర పార్టీలకు సంబంధించి గేట్స్ ఓపెన్ చేయడం, వాళ్ళని పిలుచుకోవడము, ఇవన్నీ చూస్తుంటే కూడా కాస్త బీజేపీ ఏంటి, ఈవెన్ బీహార్ లో సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి బీజేపీ నిజంగా ఏమన్నా కొత్త స్ట్రాటజీలు ఏమైనా చేస్తుందా, ప్లాన్ చేస్తుందా, ఇతర పార్టీలకు ఎక్కువగా మొగ్గు చూపిస్తుందా? భారతీయ జనతా పార్టీ ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ నమ్ముకొని అటుకులు బుక్కి టమాటాలు తిని ఇలా భారతీయ జనతా పార్టీ కోసం సొంత బాక్సులు తెచ్చుకొని పనిచేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ నాయకులు ఆ విధంగా పనిచేయడం కారణంగానే ఇవాళ బీజేపీ ఈ విధంగా ఉన్నది. పునాది రాళ్ళని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మర్చిపోదు. ఎవరికి ఏ విధమైనటువంటి బాధ్యత చెప్పాలి, ఎవరికి ఏ విధమైనటువంటి పని చేయగలుగుతారు, ఎవరిని మనం తెలంగాణ రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోవాలనుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆల్రెడీ మా బీజేపీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది సీనియర్లు కానీ చాలా మంది వ్యక్తులకు ఆల్రెడీ యువతరం కావచ్చు, ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇచ్చినా ఏం చేసినా కూడా పూర్తి స్థాయిలో పనిచేయడానికి మాకు కొత్త పాత అనేది ఏం లేకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేసుకుంటూ పోతాం. ఎవరొచ్చినా పార్టీ పలానా వ్యక్తిని గెలిపియాలని చెప్పినప్పుడు ఆ వ్యక్తి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ముందుకెళ్తాం. అంతే తప్ప ఇక్కడ పాతలో మేము మాకే సింహాసనం ఇవ్వాలి, మాకే టికెట్ ఇవ్వాలి అనుకున్న ఆ విధంగా ఎవరు ఉండరు. ఎంతమందికి ఏ విధంగా న్యాయం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది పార్టీ తప్పకుండా ప్రతి కార్యకర్త యొక్క గురించి ఆలోచిస్తుంది.
ముందుగా ఎప్పుడు కూడా సీనియర్ నాయకులకు పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే మొదటి ప్రియారిటీ ఇస్తుంది. నాకంటే బెస్ట్ అచ్చుడు నాకంటే బెస్ట్ ఉన్నాడు అనుకున్నప్పుడు తనకు స్వయంగా నేనే అవకాశం ఇవ్వడానికైనా, నాలాంటి వాళ్ళు ఎవరైనా అవకాశం ఇవ్వడానికైనా, మాలాంటి సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తులు మేము పార్టీ ఉండాలి, పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా ప్రజలకు దగ్గర సేవ చేసేటువంటి అధికారం ఉంటది, ఈ ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉంటది. ఓకే అండి, ఒక నిమిషం ఆంజనేయులు గారు, వెల్కమ్ బ్యాక్ టు యు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే కూడా 2028 ఎలక్షన్స్ టార్గెట్ గా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా స్ట్రాటజిక్ గా వెళ్తున్నాయి. బట్ ఈవెన్ దో అటు బీఆర్ఎస్ కూడా ఉంది గ్రౌండ్ లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ కూడా నిన్న రామచంద్రరావు మాట్లాడిన కమెంట్స్ ప్రకారం చూస్తే కూడా ఇతర పార్టీల నుంచి నేతలు రావడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీలోకి అని చెప్పేసి కమెంట్స్ అన్నారు. ఇందాక